రచన భమిడిపాటి అనంత శర్మ గారు. నాటిక పేరు భామా విలాసం. వాడు ఎంతో పుణ్యం చేసుకుని పుట్టాడు, ఆ పుణ్యం ఊరికే పోతుందేమిటి అంది బాల. ఊరికే ఎందుకు పోతుంది? వాడు అత్తారింట్లో పొలం పనులు ఇంటి పనులు అవి చూసుకోవాలా? అత్తగారికి ముసలితనం వచ్చాక సగం బాధ్యత వీడికి ఉంటుంది కదా. ఇంట్లో ఉంచుకుని సేవలు చేయాలి కదా. అప్పుడు మనం కొడుకు అత్తవారింట్లో పాలేరుతనం చేస్తున్నాడు, కన్నవాళ్ళని వాళ్ళ కర్మానికి వదిలేశాడు, ఎంత పాపం చేసిన కన్నామో కదా అని దీర్ఘాలు తీయకూడదు అన్నారు మూర్తిగారు. మన అబ్బాయికి ఏం కర్మ, పెద్దల్లున్నాడు కదా, వాడికి ఏమైనా ఉద్యోగమా సద్యోగమా, వాడు చూసుకుంటాడు అవన్నీ, మనవాడికేం బంగారు లాంటి ఉద్యోగం అని మొహం తిప్పుతూ అంది బాల. బాధ్యతలు అక్కర్లేదన్నమాట. మరి వాళ్ళ ఆస్తుపాస్తులు వద్దా వెటకారంగా అన్నారు మూర్తిగారు. అదేమన్నమాట, మగపిల్లలు లేరనే కదా మనం ఈ సంబంధం చేసుకుంటున్నాం. వాళ్ళ ఆస్తి ఇల్లు బంగారం వెండి క్యాష్ అంతా సగం సగం, ఇదే లోకన్యాయం గద్దిస్తున్నట్టుగా అంది బాల. బాధ్యతల వాట అక్కర్లేదా కాస్త కోపంగా అన్నారు మూర్తిగారు. బంగారు లాంటి సంబంధం కాళ్ళ దగ్గరికి వస్తే పనికి మళ్ళీ వంకలు పెడతారేమిటి, ఎందుకు ఏళ్ళు వచ్చాయి అంది మొహం కోపంగా పక్కకు తిప్పుకొని. అవును, ఏళ్ళు వచ్చాయి, ఏం లాభం, మర్చిపోయాను, మన వాడిని అందరూ వర్ధనమ్మగారు అల్లుడు అంటారు అని మూర్తిగారు అంటుండగా బాలా త్రిపుర సుందరికి కోపం వచ్చి మూర్తిగారికి దగ్గరగా వచ్చి ఇంకా ఆపండి అన్నట్టుగా చెయ్యి అడ్డంగా చూపిస్తూ, ఇంక మీరు మోస్తారా, వింటున్న కొద్దీ రెచ్చిపోతున్నారు, ఆ ఊళ్ళో అలాగే అంటారు, మా ఊళ్ళో మిమ్మల్ని అందరూ అనరు బాలమ్మ ఒకడాడని అంటూ మూర్తిగారి వైపు గుడ్లిరుము చూసింది బాల. మూర్తిగారు వెటకారంగా నవ్వు నవ్వి, మీ ఊళ్ళో ఏమిటి అమాయకురాలా, ఈ ఊళ్ళో కూడా అలాగే అంటున్నారు మరి అన్నారు. ఎంత చెప్పినా మీ మాటేనా, నా మాట వినిపించుకోరా, అర్థం చేసుకోండి అంది నీరసంగా. నేను ఎప్పుడో అర్థం చేసుకున్నాను బాల, నా మాట నువ్వు ఒప్పుకోవు, నువ్వు బయటపడవు, నీకు నచ్చిన అభిప్రాయాన్ని నా నోటితో చెప్పించాలని చూస్తావు, అదే నీ టాలెంట్ అని కళ్ళు ఎగరేసి అన్నారు. బాల చేతులు తిప్పుకుంటూ, ఓ అబ్బో మీ బుర్రే బుర్ర, నా అభిప్రాయం నేనే చెప్పేస్తే మీరెందుకు, ఇంకా నేనే కబురు చేస్తే మొహం తగలేస్తారు చేటపేయముడని అని భర్త వైపు ఓరగా చూస్తూ అంది. అర్థం చేసుకున్నాను అని తల కిందకు దించుకొని చిన్నగా తల ఆడిస్తూ అన్నారు మూర్తిగారు. తల దించుకుని కూర్చున్న మూర్తిగారి ముఖంలోకి చూస్తూ, ఫోన్ చేయండి పిల్ల నచ్చిందని అని చెప్పి వంటింట్లోకి నడిచింది బాల. ఆవిడ అలా వెళ్ళగానే మూర్తిగారు చైర్లోంచి లేచి హాల్లో టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చున్న కొడుకు దగ్గరికి వచ్చి, ఎరా బాబీ, మరి ఫోన్ చేయమంటావా, నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే చెప్పు, ఆ తర్వాత నాన్న చేసుకోమన్నాడు, ఆయన మాట తీసేలాక ఒప్పుకున్నాను అనకూడదు మరి, వార్నింగ్ ఇస్తున్నట్టుగా అన్నారు మూర్తిగారు. అబ్బా అదేం లేదు నాన్న అన్నాడు రవి. సరే అయితే అని మూర్తిగారు అనగానే ఆ మాట విన్న బాల వంటింట్లోంచి హాల్లోకి చూస్తూ, ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ చేసేయండి అని గట్టిగా అంది. ఇప్పుడే చేసేస్తాను అంటూ టీపాయ్ మీద ఉన్న ఫోన్ వైపు నడిచారు మూర్తిగారు. ఆయన అలా వెళ్ళగానే రవి చైర్లోంచి లేచి వంటింట్లోకి వెళ్తూ, అమ్మా అమ్మా అంటూ తల్లి దగ్గరికి హుషారుగా వచ్చి నిలబడి ఆమె ముఖంలోకి చూస్తూ, థ్యాంక్స్ అమ్మా, నాన్నని భలే ఒప్పించావే అన్నాడు ఉత్సాహంగా. పట్టకారుతో పాలగిన్నె పట్టుకున్న ఆమె కొడుకు వైపు తిరిగి, నీ మొహం, ఆయనకు కూడా మనసులో ఇష్టమైతేనే మన మాట వింటున్నట్టు చెప్తారు, ఒత్తినే మన మనసుల్లో ఏముందో తెలుసుకోవాలని కాసేపు వాదిస్తారు, ఆయనకి ఇష్టం లేకపోతే బ్రహ్మతరమా, కాదని మనం మొండికేస్తే నరికి పోగులు పెట్టేస్తారు, ఉత్త మొండి ఏమనుకున్నావో అంది. ఓ ఐ సీ అంటూ తలాడించాడు రవి. హాల్లో మూర్తిగారు అమ్మాయి తండ్రితో ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు. అలాగేనండి, ముహూర్తాలు పెట్టేసుకుందాం, ఆలస్యం ఎందుకు, శుభస్య శీఘ్రం, అలాగే అలాగే ఆవిడకి ఫోన్ ఇస్తాను అంటూ వడివడిగా వంటింట్లోకి వచ్చి చెయ్యి చాపి ఫోన్ కాస్త దూరంగా పెడుతూ బాలవైపు చూసి, చెప్పేశాను బాల, ముహూర్తాలు పెట్టించమన్నారు, ఇదిగో నువ్వు మాట్లాడు అంటూ ఫోను బాలా త్రిపుర సుందరికి అందించారు మూర్తిగారు. బాల చీరకొంగు నడుముకు చుట్టుకొని, అలాగా, ఇలా ఇవ్వండి అంటూ ఫోన్ తీసుకొని హాల్లోకి నడిచింది.